ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 95 సెకండ్ స్టాంజా 95వ కీర్తన 2వ చరణం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో సర్వ మానవాళికి ఆధారభూతుడైనటువంటి దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ ఏ కారణాన్ని బట్టి రావాలనో, ఏ విధముగా రావాలనో, ఆయన సన్నిధికి వచ్చుట వలన ప్రభు అనుగ్రహించినటువంటి దీవెనలు ఏమై ఉన్నాయో ఈ దినం కొన్ని సంగతులు ప్రభు మనతో మాట్లాడబోతుండగా శ్రద్ధగా విందాం. కృతజ్ఞతాస్తుతులతో మనం ప్రభు సన్నిధికి రావాలి. కారణం ఏంటంటే, క్రింది చరణాలు చెప్తున్నటువంటి మాట, ఆయన మహాదేవుడు, సమస్త సృష్టికి ఆయనే కారణభూతుడైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాక ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు గొర్రెలమై ఉన్నాం. ఆయన మన ప్రతి అవసరం తీర్చేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాలను క్రింది వచనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన మనకు కావలసినటువంటి ఆహారాన్ని కూడా ఇచ్చినటువంటి దేవుడై ఉన్నారు. సో ఆ కారణాలను బట్టి క్రింది చరణాలు చెప్పేటటువంటి మాట, మనం ఆయన సన్నిధిని మోకరించాలి, కృతజ్ఞతాస్తుతులతో రావాలి. రెండవదిగా ఆయన సన్నిధిని మనము మోకరించాలి, అనగా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ విధముగా చేయటం ద్వారా ఆయన సన్నిధిలో ప్రభు మనకి ఇచ్చేటటువంటి దీవెనలు ఏంటంటే, సామ్స్ 96 6th స్టాంజా, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. 96వ కీర్తన 6వ చరణంలో చెప్పేటటువంటి మాట, ఆయన మనకి ఇచ్చేటటువంటి ఘనత, రెండవదిగా శక్తి దేవుని సన్నిధి నుండి మన జీవితానికి లభిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 6 verse 10, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన దానియేలు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చిన కారణము, దేవుడు అతనిని ఘనపరుస్తున్నాడు. తన శక్తి ద్వారా దానియేలును ఆయన బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ సంగతులలో దానియేలు క్రింది అధిపతులు దానియేలు మీద ఏదైనా ఒక నేరం మోపి, రాజు తనను ప్రేమించే విధానంలో ఒక దోషిగా తనను చూపించాలనే ప్రయత్నం వారు చేశారు. కానీ దానియేలు ప్రభువు సన్నిధిని ఎంతమాత్రం కూడా అతడు అశ్రద్ధ చేయలేదు. రాజుకు 30 దినముల వరకు ప్రతి మనుషుడు తన అవసరతలు తెలియపరచాలి, కానీ ఏ దేవునికి ఏ మనుషుడు ప్రార్థన చేయకూడదు అనేటటువంటి ఒక శాసనాన్ని పుట్టించి వారు రాజు చేత సంతకం చేయించారు. ఎవరైనా ఈ శాసనాన్ని అతిక్రమిస్తే వారిని సింహముల గుహలో వేస్తాము అనేటటువంటి విషయాన్ని కూడా తెలియపరిచారు. ఇన్ని సంగతులు దానియేలు తెలిసినప్పటికీ అతడు ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేయలేదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దానియేలును వారు పట్టుకుని రాజు ఎదుట ఒక నేరస్తునిగా నిలబెట్టారు. కానీ రాజు దానియేలు ఏ విధమైన వాడో తెలిసి దానియేలు రక్షించాలని ప్రయత్నించాడు. కానీ తనకున్నటువంటి చట్ట పరిధిలో అతడు దానియేలు తప్పించలేక, దానియేలుతో అతడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అనుదినము నీవు సేవించేటటువంటి నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో అన్నాడు. ఆ మాట పలికి దానియేలు సింహముల గుహలో వేశారు. అయితే సింహములు అతనికి ఏ హాని కలుగు చేయలేదు. ఈ విషయమై రాజు సింహముల గుహ దగ్గరికి వచ్చి దానియేలుతో మాట్లాడినప్పుడు దానియేలు స్వరాన్ని విన్నటువంటి రాజు ఎంతో సంతోషించాడు. సంతోషభరితుడు అతడు అన్నటువంటి మాట ఏంటంటే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత కాలంలో దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడకు కోరెష్ ప్రభుత్వ కాలమందును వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ ఘనత, ఈ శక్తి, దీనంతటి గల కారణము దానియేలు ప్రభు సన్నిధికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక విషయాల్లో మనం అవమానాలు పాలవటానికి,
శక్తిహీనులుగా ఉండటానికి గల కారణం ఏంటంటే ప్రభువు సన్నిధి నిర్లక్ష్యం చేయటమే. గనుక ఆయన మందిరానికి వెళ్ళండి, దేవుని ప్రజలతో కూడా ప్రభువును స్తుతించండి. వ్యక్తిగతంగా ప్రతిదినం ప్రభువు సన్నిధిలో గడపడానికి మీరు సమయాన్ని వెచ్చించండి. నిశ్చయంగా భూమి మీద ఆయన నాడు దానియేలుని ఎలా గనునిగా చేశారో, శక్తిమంతునిగా దీవించారో, ఆ దేవుడు నేడు ఈ మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవించబోతున్నారు. కనుక ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. కృపాక్షేమములు కలుగు చేసి మా ప్రియులను ఆదరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొంది మేలు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుకుని నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.